హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫైనల్లీ మా గోవా ట్రిప్ అయితే అయిపోయింది. బట్ కొంచెం సాడ్గా ఉంది, అప్పుడే అయిపోయిందని చెప్పి. సో మా పాప హాలిడేస్ కూడా అయిపోయాయి, ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను మా గోవా ట్రిప్ ఎలా జరిగింది అందులో డే 1 అయితే షేర్ చేస్తాను. నేను చూడండి అన్నీ ఎలా రాసుకున్నాను, డే 1, డే 2, డే 3, డే 4 అని అలా రాసుకున్నాను అనమాట. ఏదన్నా ఇవన్నీ గుర్తుగా ఉంటాయి కదా, దట్టు మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి మేమైతే 3 ఫ్యామిలీస్ వెళ్ళామండి. సో డే 1 ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి నేనైతే షేర్ చేస్తాను మీకు. డే 1 అయితే యాక్చువల్గా మాది ఫ్లైట్ 7:15 ఆ టైంకి అండి. సో మేము ఇక్కడ నుంచి 4:30 అలాగా బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే 5 o'clockకి అలా స్కెడ్యూల్ చేశారు. 2 క్యాబ్స్ స్కెడ్యూల్ చేశారు, ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాము, 3 ఫ్యామిలీస్ విత్ లగేజ్ అండ్ కిడ్స్ ఉన్నారు కాబట్టి మేమైతే 2 క్యాబ్స్ బుక్ చేసుకున్నాము. ముందు రోజు నైటే స్కెడ్యూల్ చేసి పెట్టారు, ఇలా ఏమైనా క్యాబ్ ఇష్యూ అవుతుందేమో అని చెప్పి. కానీ ఏమైందంటే చెప్తానండి, మనకి ఎక్కడైనా టూర్ వెళ్తున్నామంటే ముందే లేచిపోతాం కదా, అలా ముందే లేచిపోయి అందరూ రెడీ అయిపోయాము. ఈవెన్ మా పాప కూడా లేచి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయాక ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ యాక్చువల్గా క్యాబ్ వచ్చిందా రాలేదా అవన్నీ అయితే మాకు స్టేటస్ చూపించలేదు అనమాట. అయితే మేము కాల్ చేసాం, ఇలా స్కెడ్యూల్ అయిన వాటికి వాళ్ళే వచ్చేస్తారు, వెళ్ళిపోండి అని చెప్పారు. సరే అని చెప్పి మా హస్బెండ్ ఏం చేశారు, ఒకటే నెంబర్ నుంచి 2 క్యాబ్స్ బుక్ చేశారు. ముందు రోజునైతే స్కెడ్యూల్ చేసి పెట్టారు. అయితే మేము కిందకి వెళ్ళేసరికి ఒక క్యాబే వచ్చిందండి. ఒకటే క్యాబ్ వచ్చేసరికి మేము షాక్. అది కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కేశారు. మా వాళ్ళని ఎక్కేయమని చెప్పాము, ఎందుకంటే ఫ్లైట్కి లేట్ అయిపోతుంది, నెక్స్ట్ బ్యాగేజ్ ఇవన్నీ వేయడానికి టైం అయిపోతుంది అని చెప్పి మేము వాళ్ళని ఎక్కేయమని చెప్పాము. అయితే ఇంకో క్యాబ్ స్టేటస్ చూపించట్లేదు, కాల్ చేసినా వాళ్ళకి కాల్ చేసినా ఆన్సర్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా పాప ఏమో వాళ్ళందరూ వెళ్ళిపోయారని ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. ఏంట్రా పొద్దున్నే బయలుదేరగానే ఇలా అయింది అనుకున్నాము. ఆ తర్వాత మేము ఇంకో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 5 minutes 10 minutesలో అలాగ ఇంకో క్యాబ్ అయితే వెంటనే వచ్చేసింది. ఆ క్యాబ్ రాకపోవడమేమో కానీ వీళ్ళందరూ నా మీద అరుపులు, ఫాస్ట్గా రా, లేట్ అయిపోతుంది, ఏమైపోతుంది, ఫ్లైట్ లేట్ అయిపోతుంది, చెక్ ఇన్ లేట్ అయిపోతుంది, బ్యాగేజ్ వేయాలి, అది ఇదని అయితే హడావిడి చేసేసారనమాట వీళ్ళు. సో ఫైనల్గా ఇంకో క్యాబ్ వచ్చిందండి. మాకు క్యాబ్ వచ్చిన అతను మామూలు ఫాస్ట్ లేడండి, వామ్మో. ఆయన రెగ్యులర్గా నైట్ షిఫ్ట్సే చేస్తాడంట. సో ఆయన ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళాడంటే, నార్మల్గా ఆయన 160 డ్రైవ్ చేస్తాడంటండి. మేము మా వాళ్ళు ఏంటంటే 140 అలా డ్రైవ్ చేసేటప్పటికి చాలా ఈ స్పీడ్ చాలా, ఇంకా వద్దు స్పీడ్ అది ఇదని అన్నారనమాట. సో 140 అలాగే మెయింటైన్ చేశాడు. 40 minutes కూడా పట్టలేదు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. మేమే షాక్ అయ్యాము. యాక్చువల్గా మా ముందు బయలుదేరిన వాళ్ళకంటే మేమే ఫస్ట్ వెళ్ళిపోయాము అనమాట, అంత ఫాస్ట్ తీసుకెళ్ళాడు. గాల్లో తేలి వెళ్ళిపోయినట్టు అనిపించింది మాకైతే. చాలా ఫాస్ట్గానే రీచ్ అయిపోయామన్నమాట. అక్కడ రీచ్ అయ్యి మేము ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసాక వాళ్ళతో జాయిన్ అయిపోయి అప్పటి వరకు నీట్గా ఇంకా ఫ్లైట్ వచ్చే వరకు కొన్ని ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ తీసి, మా పాప ఫస్ట్ టైం ఫ్లైట్ అని చెప్పాను కదా, సో ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాం అని చెప్పి అలా చాలాసేపు అలా తిరిగి ఆమెకు ఆ ఫ్లైట్స్ ఈ ఫ్లైట్స్ అన్నీ చూపించి అప్పుడు ఫ్లైట్ టైం అయిందనమాట. యాక్చువల్గా ఫ్లైట్ ఒక గేట్ అంటే ఇటువైపు గేట్ అనమాట. సో మా వాళ్ళందరూ ఇటువైపు కూర్చుంటే ఏమైందంటే ఆల్రెడీ అనౌన్స్మెంట్ 2 times అయిపోయింది. 3rd time అనౌన్స్ చేస్తున్నారనమాట, ఇంకా లాస్ట్ కాల్ అది అని చెప్పి. ఏంటి మా ఫ్లైట్ ఇంకా రాలేదు అని చెప్పి మేము అందరం అటు ఇటు చూస్తుంటే అప్పుడు ఎవరో అనౌన్స్మెంట్ విన్నారనమాట. మా వాళ్ళల్లో అనౌన్స్మెంట్ విని ఆల్రెడీ ఇదే లాస్ట్ కాల్, రండి అని చెప్పి ఇంకా అప్పుడు హడావిడిగా లాస్ట్ మినిట్లో పరిగెత్తుకొని వెళ్ళి ఫ్లైట్ ఎక్కామన్నమాట. సో అలా జరిగింది. సో అలా దిగేసి ఫ్లైట్ ఎక్కేసాము. మా పాప ఫుల్ ఖుషి అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేసింది. పైకి ఎక్కాక ఫ్లైట్ కదలట్లేదు అంటుంది. అమ్మ కదులుతుందమ్మా, నీకే కనిపించట్లేదు అంటే, అమ్మ లేదు ఫ్లైట్ మూవ్ అవ్వట్లేదు, ఫ్లైట్ ఆగిపోయింది అంటుంది అనమాట. సో కొంచెం మూవ్ అంత తెలియలేదు పైకి వెళ్ళాక, సో అందుకని అలా అందనమాట. సో బాగా ఫ్లైట్ ఎంజాయ్ చేసింది. తన ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. కానీ ఫుడ్ ఆర్డర్ చేశారండి మా హస్బెండ్. వద్దు అన్న కూడా ఆర్డర్ చేశారు, ఎందుకంటే మార్నింగే కదా కిడ్స్ ఏడుస్తారని చెప్పి ఆర్డర్ చేశారు. ఆ ఫుడ్ ఉందండి వర్స్ట్ అనమాట. అబ్బా పిచ్చెక్కింది అనమాట. అదన్నీ అనవసరంగా తిన్నామనిపించింది. అదే కొంచెం అయితే టేస్ట్ చేసాము, నోరంతా పాడైందనమాట. సరే అని అక్కడ దిగేసాము, ఎయిర్పోర్ట్లో దిగేసాము.
ఎయిర్పోర్ట్లో దిగేదాకా అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని మా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి ఒక 1.5 hour పట్టింది మాకు ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ దగ్గరికి. మేము కాలింగట్ బీచ్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఆ రూమ్ దగ్గర బీచ్ వ్యూ రూమ్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ప్రైస్ కొంచెం ఎక్కువే, కానీ బీచ్ వ్యూ తీసుకోమని నేను కొంచెం ఫోర్స్ చేశాను మా హస్బెండ్ని. ఎందుకంటే బీచ్ వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి బీచ్ వ్యూ తీసుకోమని చెప్పాము. సో రూమ్ అయితే అత్తరిపోయింది. మేము వెళ్ళిన రిసార్ట్ పేరు ఏంటంటే గాన్ హెరిటేజ్ రిసార్ట్ అనమాట. గాన్ హెరిటేజ్ రిసార్ట్ ఎవరన్నా గూగుల్లో కొట్టండి. ఇన్ కేస్ మీకు ఆ హోటల్ మొత్తం టూర్ కావాలంటే నాకు కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో అయితే తీశాను. అసలు హోటల్ ఉందండి, సూపర్ అంటే సూపర్. ఎవరైనా ఫొటోస్ దిగాలి, నెక్స్ట్ వీడియోస్ చేయాలి, షార్ట్స్ రీల్స్ అలా ఏమన్నా చేయాలి అంటే గ్రీనరీ అంత చాలా అంటే చాలా బాగుంది హోటల్. నీట్నెస్, మెయింటెనెన్స్, స్విమ్మింగ్ పూల్ ఎంత నీట్గా ఉందంటే అబ్బా సూపర్. నేనైతే ఖుషి అయిపోయాను. అంటే నేను ఫస్ట్ టైం గోవా వెళ్ళడము. సో నాకైతే సూపర్ నచ్చింది హోటల్, చాలా బాగుంది. కానీ వెళ్ళగానే వాడు మాది యాక్చువల్గా 2 o'clock చెక్-ఇన్ అని చెప్పారు. మేము 11:15 అలా వెళ్ళిపోయామన్నమాట. 11:15కి వెళ్ళిపోతే అప్పటి వరకు ఏం చేయాలి అని చెప్పి వెయిట్ చేసాము. ఇంకా వీళ్ళెవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా పిల్లలు అని చెప్పి పిల్లలు ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి మేము గాన్ హెరిటేజ్ రిసార్ట్లోనే డైనింగ్ కూడా ఉందన్నమాట, ఫుడ్ రెస్టారెంట్ టైప్లో. ఆ రెస్టారెంట్కి వెళ్ళాము ఫస్ట్. అప్పుడే అంటే మేము ఇంకా లగేజ్ కూడా రూమ్లో పెట్టలేదు, జస్ట్ కౌంటర్లో పెట్టేసి మేము డైరెక్ట్గా అడ్మిన్ కౌంటర్లో పెట్టేసి మేము ఫుడ్ కానీ వెళ్ళామన్నమాట. ఓన్లీ పాప, నేను, మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. సో మిగతా వాళ్ళేమో అది ఆల్రెడీ కొంచెం తిన్నాం కదా మాకు వద్దు అన్నారు. సో అక్కడికి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ అన్నీ చూశానండి, నాకేం అర్థం కాలేదు. మెనూలో ఏమేమో ఉన్నాయి. మా పాప తినే ఐటమ్ అయితే లేదు. ఇడ్లీ అడిగాను లేదన్నారు, దోశ అడిగా లేదన్నారు. 11:30కి కదా, సో ఏం లేదన్నారు. అదేదో ఆలూ బజ్జీ అని ఉంది, ఆలూ పూరి అని ఏదో ఉందండి, అయితే బజ్జీ పూరియో సంథింగ్, ఆలూ పూరియో బజ్జీ పూరియో ఏదో ఉంది. ఏంటిది పూరి అనేమో అనుకొని అడిగామన్నమాట. పూరియా అన్నారు. ఆ పూరి తెచ్చారు. ఆ పూరి కాస్ట్ 350, అక్షరాల 350 రూపాయలండి ఆ పూరి. నాకు దిమ్మ తిరిగింది. ఏంట్రా పూరికి 350 పెట్టాలా అనిపించింది. బట్ తప్పదు కదా అని చెప్పి పూరి ఆర్డర్ చేసాము. దానికేమో మనకి ఇక్కడ ఇచ్చినట్టే ఆలు, కొంచెం బఠానీ అవి ఆ కర్రీ ఇచ్చారనమాట. టేస్ట్ అయితే బాగుంది, కర్రీ అయితే బాగుంది, బట్ ప్రైస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది అనమాట. సరే అయిపోయింది, తినేసి రూమ్కి వెళ్ళి రూమ్ మాకు 12:15 కల్లా ఇచ్చేసారు. 12:30 మ్యాక్స్ 12:30 కల్లా ఇచ్చేసారు. 12:30 అలా ఇచ్చేస్తే ఏం చేసాము, లగేజ్ అక్కడ పెట్టేసి వెంటనే బయటికి వెళ్దాం అనుకున్నాము. అంటే మేము ఏదైనా ప్లేస్ చూడటానికి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అప్పుడు మేమేం చేసామంటే బైక్స్ తీసుకుందాము అని ఫస్ట్ బైక్స్ మీద వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ మేము అనుకుంది ఏంటంటే అగోడా ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాం. సరే అగోడా ఫోర్ట్ ఇక్కడ నుంచి ఒక 35 minutes అట్లా పడుతుంది అని మేము ముందు మ్యాప్ చూసుకొని ఫోర్ట్కి వెళ్దామని రెడీ అయ్యి మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాము. సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా వెహికల్ తీసుకునే దగ్గరకు వచ్చాము. మా రూమ్ బయట వెహికల్స్ ఇస్తున్నారనమాట. అక్కడికి వచ్చేసాము, అందరం కలిసి రెడీ అయిపోయి. అక్కడికి వచ్చాక జరిగిన ట్విస్ట్ ఏంటంటే 3 familiesలో ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారు. ఫోన్లో కూడా లేదంట. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళది ఫోటో తీసి పంపించమని, ఆ తర్వాత ఆయన లైసెన్స్ వెతికి అది మాకు ఇక్కడికి వచ్చి అబ్బా చాలా రామాయణం జరిగిందండి. చాలా లేట్ అయిపోయింది. 1.5 hour 2 hours ఆల్మోస్ట్. చూడండి నేనైతే నీట్గా అన్నీ రాసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ 1.5 hour 2 hours వరకు అక్కడ లేట్ అయిపోయింది. లేట్ అయిపోయి సరే ఇది వాళ్ళు పంపించేలోపు ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పి 1 hour వేస్ట్ చేసేసి మేమేం చేసామంటే తినడానికని వెళ్ళామన్నమాట. లంచ్ అక్కడ ఏదో హోటల్కి వెళ్ళామండి, పేరైతే గుర్తులేదు. బట్ నా దగ్గర వీడియో అయితే ఉంది అగోడా ఫోర్ట్తో పాటు. ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను, లేకపోతే పిక్చర్ అయితే పెడతాను. ఆ హోటల్లో యాక్చువల్గా వీళ్ళు అంటే నేను వెజిటేరియన్, సో నాన్ వెజ్ తినే వాళ్ళు ఏదో ఆర్డర్ చేసుకున్నారు. కాకపోతే అనుకున్నది ఒకటి అయిందని ఒకటి అన్నట్టు, వీళ్ళు చెప్పింది ఒకటి వాళ్ళు ఇచ్చింది ఒకటి అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆ పేరు తెలియదు ఏమని పిలుస్తారో అక్కడ. సో వీళ్ళు ఏదో చెప్పారు, ఏదో వచ్చింది. బట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ వచ్చింది. ఎందుకంటే మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ తినే బతికేసాము. అసలు లిటరల్గా చెప్పాలంటే మా పాప మేము వెళ్ళిన 4 days ట్రిప్లో 3 days ఎగ్ ఫ్రైడ్ రైసే తిని బతికిందండి. ఎందుకంటే మిగతావన్నీ అంత బాగాలేదు. రోటీ, నాన్ అవన్నీ కూడా
చాలా మందంగా ఉన్నాయన్నమాట. సో అన్నీ చాలా మందంగా ఉన్నాయి, బాగాలేదని ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని బతికింది. సో అలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాము, తినేసాము. తినేసి వచ్చి ఇదైతే తీసుకున్నాము, కీస్ తీసుకొని బైక్ కీస్. అప్పుడు స్టార్ట్ అయ్యాము. అప్పుడు స్టార్ట్ అయ్యి అది కూడా మధ్యాహ్నం ఆల్మోస్ట్ ఆ టైంకి అయితే బయలుదేరామండి ఫోర్ట్కి. ఎంత ఎండగా ఉందో బాబో, ఇంత ఎండ. తన్వి ప్లీజ్ 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 ప్లీజ్. అయితే ఇంత ఎండ బయటకు తిరిగితేనే తెలుస్తుందేమో అనిపించింది నాకు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అంత ఎండ తెలియలేదు. బట్ ఆ ఎండ చూసి పిచ్చెక్కిపోయింది అసలు బాబోయ్ మాకు. అగోడా ఫోర్ట్ యాక్చువల్గా అగోడా ఫోర్ట్ ఏంటంటే పోర్చుగీస్ టైం అంటే 1600s టైంలో అదేంటి వాటర్ కోసము బోట్స్ అన్నీ షిప్స్ అన్నీ వచ్చి అక్కడ ఆగేవన్నమాట. అది ఫ్రెష్ వాటర్ అనమాట. సో బోట్లు అన్నీ వచ్చి అక్కడ ఆగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ కోసం ఫోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ వాటర్ తాగి వెళ్ళేవారు. ఇది అప్పట్లో ఏంటంటే లైట్ హౌస్ లాగా ఒకటి ఉంటుంది కదా, లైట్ హౌస్, అది ఫోర్ట్ లాగా ఉందన్నమాట. అది నేను అగోడా ఫోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇందులో యాడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ అగోడా అప్పర్ ఫోర్ట్, లోవర్ ఫోర్ట్ అని చెప్పి ఉందన్నమాట. యాక్చువల్గా ఈ అగోడా నేను నేమ్ కూడా ఫ్రెష్ వాటర్ అని చెప్పి దాని మీనింగ్ అనమాట. సో పోర్చుగీస్లో యాక్చువల్గా ఫ్రెష్ వాటర్ అంటారనమాట అగోడా అంటే. సో అది ఫ్రెష్ వాటర్ లేక్ అని ఫ్రెష్ వాటర్ ఇచ్చే ప్లేస్ అనమాట. సో అక్కడ మ్యాక్సిమం షిప్స్ అన్నీ ఆగి అప్పట్లో వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఎటు వాళ్ళు అటు వెళ్ళడం అలా చేసేవారనమాట. అది ఆ ఫోర్ట్ ప్రాముఖ్యత. సో అక్కడ యాక్చువల్గా లోపల ఎలా ఉన్నాయంటే ఫొటోస్, అంటే ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు దాన్ని కొంచెం రీమోడలింగ్ చేసి కొంచెం స్లోగా కొంచెం సెట్ చేశారనమాట ఆ ఫోర్ట్ని. ఇదివరకు బాగా ఇదిగా ఉండేది ఆ ఫోర్ట్ మొత్తం వీడియో తీసాను నేను. అదైతే చిన్నగా అక్కడక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అది అయిపోయింది కదా, ఆ వీడియో అయితే నేను కంటిన్యూ చేసేస్తాను, చూసేయండి. నెక్స్ట్ అది అయిపోగానే మేము లోవర్ అగోడా ఫోర్ట్కి వచ్చాము. అది వ్యూ టాప్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది. బట్ ఇలా ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఏం కనిపించదు అనమాట. అది ఎలా ఉంటుంది అంటే ఇలా వెళ్ళి ఇలా సర్కిల్ లాగా ఉంటుంది అనమాట. ఇదంతా వే, ఇక్కడ ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది. అది కూడా అంతే, బీచ్కి అటాచ్ అయ్యి ఉంటుంది. అప్పర్ అగోడా ఫోర్ట్ ఏంటంటే పైనుంచి చూస్తే బీచ్ కనిపిస్తుంది. లోవర్ అగోడా ఫోర్ట్ ఏంటంటే బీచ్ పక్కన జస్ట్ ఒక ఫోర్ట్ లాగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇప్పుడు కాదు, కొంచెం కొన్ని సంవత్సరాల బిఫోర్ ఏంటంటే గవర్నమెంట్కి ఎవరైతే సరిగా మాట వినకుండా చేస్తారో వాళ్ళని అలాగా, అది కొన్ని 16th పోర్చుగీస్ తర్వాత అది జైలు కింద కూడా యూజ్ చేశారనమాట. ఇలా ఎవరైతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తారో, మాట వినకపోతే వాళ్ళని ఆ జైల్లో వేసేవారంట. అదనమాట అగోడా స్టోరీ. కానీ సమ్మర్లో అగోడా ఫోర్ట్ వెళ్ళడమేమో కానీ చుక్కలు కనిపించాయండి ఎండకి. ఇలా హైట్ ఇప్పుడు మనం గోల్కొండ వెళ్తే మనకి సమ్మర్లో ఎంత ఎండ పిచ్చెక్కిస్తుందో అలాగా ఉందన్నమాట. ఎంత ఎండ అండి బాబు. ఈ పిల్లల్ని వేసుకొని ఆ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ చూసి అమ్మా అసలు చాలా అలసిపోయామన్నమాట మేము. ఆ రోజు వచ్చేసరికి టూ మచ్ టైర్డ్ అయిపోయాము. ఆ వీడియో అయితే చిన్న క్లిప్ యాడ్ చేసేస్తాను, అగోడా ఫోర్ట్ది చూసేయండి. ఇదిగోండి మేమైతే అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయిపోయాము ఆన్ బైక్స్. ఇది ఎంట్రన్స్, అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ పర్సన్ 25 రూపీస్. అవుట్ సైడ్ అయితే ఇవన్నీ షాప్స్ ఉంటాయండి, డ్రింక్స్, వాటర్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రైస్ 25 రూపీస్. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా వాక్ చేసుకుంటూ పైకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అయితే నడవాలి. స్టెప్స్ నడిచాక మనకి ఇవన్నీ కనిపిస్తుంది అనమాట. ఫోర్ట్, ఇదివరకు లైట్ హౌస్ అని చెప్పాను కదా, అది ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడేమో ఫ్రెష్ వాటర్ ఇస్తారనమాట, తాగడానికి బాటిల్స్లో పట్టుకోవచ్చు. ఇలా పైకి వెళ్తే కొంచెం స్టెప్స్ ఉంటాయి. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది స్టెప్స్ ఎక్కి కొంచెం సైడ్కి వస్తే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ లైన్లో ఉండి మనం టికెట్ చూపిస్తే లోపలికి పంపిస్తారనమాట. ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. అది కూడా మధ్యాహ్నం 1:30, 2:30 ఆ టైంకి అనమాట. అబ్బా ఎంత ఎండగా ఉందో వర్ణించలేనండి నేనైతే. ఇలా లోపలికి వెళ్తే మనకి ఓల్డ్
అంటే ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉండేది గోవా, దానిలో పిక్చర్స్ అవన్నీ పెట్టారనమాట. మనకి మ్యూజియంలో ఎలా పెడతారో అలా పెట్టారనమాట. ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని పిక్చర్స్ అలా పెట్టారు. 60స్లో అలా ఉన్న పిక్చర్స్ అన్నీ పెట్టారనమాట ఫర్ రెఫరెన్స్. అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు చూస్తే ఫస్ట్ చూడగానే అర్థం అవ్వడానికి పెట్టారనమాట. ఇదేమో లోవర్ అగోడా ఫోర్ట్. మేము తర్వాత వెళ్ళామని చెప్పాను కదా, ఇది అయిపోయాక అక్కడికి వెళ్ళాము. మా పాప అయితే కొన్ని పిక్చర్స్ దిగింది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే బాగానే ఉంది, బట్ వచ్చేటప్పటికి కొంచెం ఎండకి వేడికి హడావిడైపోయి కొంచెం తిక్కగా ఏడ్చేసింది. ఇది ఇక్కడ కొంచెం లోపలికి ఉంటుందండి. ఆ లోపల నెక్స్ట్ ఆ పక్కన జైలు, నెక్స్ట్ ఈ ఫోర్ట్ చెప్పాను కదా లైట్ హౌస్ లాగా ఉంటుందని, ఈ వైట్ కలర్ది. అది ఆ పైకి ఎక్కి చూస్తే మనకి మొత్తం చుట్టూరు బీచ్ కనిపిస్తుంది అనమాట. ఫ్రెష్ వాటర్ కోసం ఆపుతారని చెప్పాను కదా షిప్స్, అవన్నమాట. నెక్స్ట్ ఇదేమో జైలు. 60స్లో తర్వాత పోర్చుగీస్ అయిపోయాక దీన్ని జైలు కింద వాడారు, గవర్నమెంట్ మాట విన్న వాళ్ళని. నెక్స్ట్ మా పాప ఏమో ఇక్కడ ఏం చేయాలో తెలియక టైంపాస్ చేస్తాకి అలా జైలు ముందు కూర్చొని డ్యాన్స్ చేస్తూ ఉందన్నమాట. డ్యాన్స్ ఇది అయిపోయాక మేము స్లోగా అందరూ కొన్ని పిక్చర్స్ అయితే దిగేసి, ఇది చూడండి ఎవరో కండవ ఇలా వేసుకొని వస్తున్నారు, ఒడుగు చేస్తారు కదా, అలా అనిపించింది నాకు. అందుకే క్లిప్ యాడ్ చేశాను. అలా వస్తున్నారనమాట. ఎండకేమో అలా వేసుకున్నారు. ఆ తర్వాత ఇది ఓవర్వ్యూ అనమాట. సైడ్కి బీచ్ అయితే కనిపిస్తుంది. చాలా పిక్చర్స్, చాలామంది రీల్స్, డ్యాన్స్ వీడియోస్ చాలా చేస్తున్నారు అక్కడైతే. అయితే చాలా పెద్ద వాల్స్ అండి, పెద్ద పెద్ద గోడలు. వార్స్ టైంలో కానీ అలా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఇది వాడారంట ఈ ఫోర్ట్. వ్యూ అయితే చాలా బాగుంది, బట్ సమ్మర్లో వెళ్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అది కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం చాలా కష్టం. ఇది మార్నింగ్ 9కి అలా ఓపెన్ చేస్తారు, 7కో 6కో క్లోజింగ్ టైం అంటండి. మేము బయటకు వచ్చి ఇవి చూడండి, పైనాపిల్, వాటర్ మెలన్ అవన్నీ ఒక్కొక్కటి 50 రూపీస్ అంట. అక్కడి నుంచి లోవర్ అగోడాకి వచ్చేసాము. అక్కడికి వచ్చాక వీళ్ళు కొబ్బరి నీళ్ళు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. సమ్మర్ కదా, చాలా సేల్ ఉంది. ఇది ఇలా ఉంటుంది అనమాట. అది అయిపోయి మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. సరే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనేసరికి వీళ్ళు నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకోటి బుక్ చేశారండి అనమాట. అది 7 కల్లా రెడీ అయిపోవాలి. అదేంటంటే క్రూజ్ అనమాట. క్రూజ్ బుక్ చేశారు నైట్. క్రూజ్ బుక్ చేస్తే అది 7 కల్లా రెడీ అయ్యి వెళ్ళిపోతే 8:30కి అక్కడ మనం స్టాప్ చేస్తారనమాట లొకేషన్ దగ్గర. 8:30కి స్టాప్ చేస్తే మనకి 9కి క్రూజ్ స్టార్ట్ అవుతుంది. 9 నుంచి 12:30 అలాగనమాట. సో ఆ క్రూజ్ అసలు ఫుల్ చాలా బాగుందండి. ఆ క్రూజ్లో ఏంటంటే ఇప్పుడు మన కల్చర్ ప్రకారం మనకి కొన్ని డాన్సెస్ ఉంటాయి కదా, అలా వాళ్ళ కల్చర్ ప్రకారం కొన్ని డాన్సెస్, పోర్చుగీస్ డాన్స్, అట్లా డిఫరెంట్ 3-4 డాన్సెస్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత స్నాక్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్టర్స్ అవి ఇచ్చారనమాట. అవి డ్రింక్ ఇచ్చారు. డ్రింక్ ఇచ్చాక ఒక 1 అవర్ అనమాట. వాళ్ళు కొంచెం చిన్నపిల్లల్ని పిలిచి డ్యాన్స్ చేయమండం, వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడం చేశారు. ఆ తర్వాత ఓల్డ్ పీపుల్ని పిలిచి, కపుల్స్, సింగిల్స్ వాళ్ళని పిలిచి వాళ్ళని డ్యాన్స్ చేయమండం చాలా బాగా జరిగింది. ఆ తర్వాత అబ్బాయిలందరినీ పిలిచారు, వాళ్ళు డ్యాన్స్ చేయమన్నారు, అదే జరిగింది. ఆ తర్వాత యంగ్ కపుల్స్ అందరినీ పిలిచారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క సెట్ అలా పిలిచారు. లాస్ట్కి ఆల్మోస్ట్ గర్ల్స్, ఉమెన్ అందరినీ పిలిచారనమాట. ఓన్లీ అమ్మాయిలు. అసలు ఎంతసేపు అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పైన డాన్స్ చేశానండి నేను. నాకైతే అసలు ఇంకా చేస్తూనే ఉన్నాము, అలసిపోవట్లేదు, చెమటలు వస్తూనే డాన్స్ చేస్తూనే ఉన్నాము. అలాగా జరిగింది. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమె అస్సాం నుంచి, కానీ ప్లీజ్ అమ్మ అలా చేయకూడదు. ఆమె అస్సాం టు గోవా వచ్చే దానిలో ఎయిర్ హోస్టెస్ చేస్తుందంట. ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ కింద చేస్తుందంట. నాకు ఆ అమ్మాయి పరిచయం అయింది. చాలా బాగా మాట్లాడింది. యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అక్క, వాళ్ళ పాప, వాళ్ళ మదర్, వాళ్ళందరినీ నాకు పరిచయం చేసిందనమాట. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. మా పాప ఏమీ తినలే అక్కడ. ఆ లోపల అంటే కొంచెం నిద్రగా, ఎందుకంటే ఆ రోజు ఫ్లైట్, ముందు రోజు సరిగ్గా నిద్ర లేకపోవడం, కొంచెం తిక్కగా ఏమీ తినలేదా ఆ రోజు వచ్చేసరికి 1:30 మేము స్లీప్, మళ్ళీ 2 అలా నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్నే లేవాలని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి పడుకున్నాం అనమాట.
మేమైతే క్రూజ్కి ఇలా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక ఎంట్రన్స్ అయితే ఇలా సెట్ చేసి పెట్టారనమాట బోట్కి. నెక్స్ట్ క్రూజ్ ఓవర్ వ్యూ అనమాట, ఐ మీన్ బయట నుంచి ఎలా కనిపిస్తుంది అనేది నేనైతే జస్ట్ కొన్ని పిక్చర్స్ తీసి పెట్టాను. ఆ తర్వాత వెళ్ళిపోగానే పెద్ద టేబుల్ ఎవరిదంటే మాదే అనమాట, ఎందుకంటే సిట్టింగ్ అంటే అంతమంది మేమే అనమాట. తర్వాత ఫస్ట్ మ్యాజిక్ షో పెట్టారు. మ్యాజిక్ షో పెట్టాక తర్వాత కిడ్స్తో కొంచెం డ్యాన్స్, ఆ తర్వాత పెద్దవాళ్ళతో కొంచెం డ్యాన్స్ అలా చేయించారనమాట. వాళ్ళకి కొన్ని ప్రైజ్ ఇచ్చారు, వాళ్ళైతే చాలా ఎక్సైట్ అయ్యారు. నెక్స్ట్ పోర్చుగీస్ డ్యాన్సెస్ అట్లా డిఫరెంట్ వాళ్ళ కల్చర్ డ్యాన్సెస్ కొన్ని వేయించారు. వీళ్ళు వేసారండి పెద్దవాళ్ళు, కొంచెం ఓల్డ్ పీపుల్ ఎంత బాగా చేశారో, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారో అనిపించింది. చాలా బాగా చేశారు వాళ్ళు. ఇక్కడ మేమైతే డ్యాన్స్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 1 hour ప్లస్ ఎంజాయ్ చేసాము. ఇదండి ఈ క్రూజ్ ట్రిప్ అయితే. అసలు చూడండి ఎంత బాగా అందరు ఎంజాయ్ చేస్తున్నారంటే సూపర్గా ఎంజాయ్ చేసాము. అసలు నాకైతే ఎంత ఫాస్ట్గా అయిపోయింది ఆ క్రూజ్లో అని అనిపించింది అనమాట. అంత ఫుల్ ఖుషిగా డ్యాన్స్ చేస్తూ ఉండిపోయామన్నమాట అందరము. ఇంకా తర్వాత లాస్ట్లో ఫుడ్ తినేసి ఎండెడ్ అనమాట క్రూజ్ ట్రిప్ అయితే అలా అయిపోయింది. సో విల్ గో ఫర్ నెక్స్ట్. యాక్చువల్గా పక్కన ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అంటే క్యాసినో బోట్, అలా డిఫరెంట్ బోట్స్ ఉన్నాయండి. బలి చాలా బాగున్నాయి. డే వన్ అయితే అలా ఎండ్ అయింది. నేను డే 2 రేపు పోస్ట్ చేస్తాను. డే 2లో కూడా బోల్డ్ ట్విస్టులు జరిగినాయి. రేపు అయితే పోస్ట్ చేస్తాను వీడియో. ఇంతకీ నా ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా. మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా అక్కడే చేద్దాం అనుకున్నా, బట్ ఇంకొకరు తీయాలి నన్ను, వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. లేకపోతే నేను ఇలా పట్టుకొని తిరగాలి. అప్పటికే పాపని ఎత్తుకొని తిరిగాను చాలా వరకు, అందుకని నేను అక్కడ చేయలేదు. సరే వచ్చాక పోస్ట్ చేద్దామని చెప్పి డే బై డే పోస్ట్ చేద్దామని చెప్పి నేను పోస్ట్ చేయడానికి కొంచెం డిలే చేశాను. బట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ అండి, బాబాయ్. డే 2 అయితే రేపు పొద్దున్న పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ హోటల్ టూర్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే పక్కా పోస్ట్ చేస్తాను. హోటల్ అయితే అద్దరిపోయింది. స్విమ్మింగ్ పూల్, గ్రీనరీ చాలా బాగుంది. ఓకేనా, టేక్ కేర్, బాబాయ్.